వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి అలకనంద ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి చికిత్స చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేయడం జరిగింది. 15 మంది నిందితుల్లో 9 మందిని అరెస్ట్ చేసి ఒక కారు, 5 లక్షల రూపాయల నగదు, 10 మొబైల్స్ మరియు సర్జికల్ కిట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మీడియా సమావేశంలో రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ అలకనంద ఆసుపత్రి ఓనర్ సుమంత్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కిడ్నీ రాకెట్ లో డాక్టర్ అవినాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బయటి నుండి వైద్యులను తీసుకుని వచ్చి సర్జరీలు చేపిస్తున్నాడు. ఇతను 2022లో జనని మరియు మరొక ఆసుపత్రి నడిపాడు. 2 ఆసుపత్రుల్లో నష్టం వచ్చింది. చైనాలో అవినాష్ డాక్టర్ చదవటం జరిగింది. 20 మందికి కిడ్నీ సర్జరీలు చేసినట్లు తెలిసింది. అవినాష్, రవి మిశ్రా, గోపి మరో 4 మెడికల్ అసిస్టెంట్స్లు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా ముఠా సభ్యులు 12 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక్కో సర్జరీకి 50 నుంచి 60 లక్షలకు వసూలు చేసి 25 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. Ready? Illegal kidney transportation racket, busted by Sarur Nagar police of LB Nagar, SOT, and other teams of Rachakonda Police Commissioner. The kidney transplantation. In this kidney transplantation, we have arrested so far 9 accused. The investigation is on. Some more accused identified. We'll pick them up very soon. Basically, ఇదేంటంటే ఇతరున్న నేరస్తులు ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్స్ పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను యాక్టివిటీలో ఉన్నాడా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అలకనంద హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్లో తో పాటు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ ఎవరంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్, ప్రదీప్, మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు రవి, రవీందర్, హరీష్, సాయి. ఈ మొత్తం 9 మంది నేరస్తులు ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 డోనర్స్ దెన్ 2 పేషెంట్స్ రిసిపెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీం బాను, ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్,
భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్గా ఉన్నారు. రాజశేఖరన్ అతను ఒక అడ్వకేట్, ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ ఆఫ్ సమ్ బిజినెస్ మ్యాన్. సో ఈ నలుగురిని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత అల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్గా అల్కానంద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే బయట నుంచి డాక్టర్స్ను తీసుకొని వచ్చి వాళ్ళు కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కానంద హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. ఆ తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్